ఉన్న ప్రభు రమ్ము, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేసదివేని మేము రక్షణమును బడయుదము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ మహిమ తేజస్సు మా హృదయములందు ప్రజ్వరించినట్లు కరుణింపుము. ఈ విధముగా మమ ఆవరించి ఉన్న అంధకారము తొలగిపోయి నీ ఏకైక కుమారుని ఆగమము మమ్మ వెలుగునకు చెందిన పుత్రులుగా మార్చునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలియా వారి యొద్దకు వచ్చెను. మొదటి పట్టణము. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు, 9వ వచనము నుండి 14వ వచనం వరకు. పిమ్మట ఏలియా నిప్పుమంట వలె పొడచూపెను. అతని పలుకులు దివిటి వలె మండెను. అతడు కరువును కలిగించెను. అతని పట్టుదల వలన చాలామంది అసువులు కోల్పోయిరి. ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షము నాపివేశెను. 3 మారులు అగ్నిని కురిపించెను. ఏలియా, నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి! అట్టి కార్యములను ఇతరులెవరైనా చేయగలరా? దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో నిప్పు గుర్రములు లాగెడి రథమున స్వర్గమునకు కొనిపోయెను. నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసెదవని దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దానిని చల్లార్చెదవని, తండ్రులకు కుమారులకు రాజీ కుదుర్చెదవని, ఇజ్రాయేలు తెగలను ఉద్ధరించెదవని లేఖనములు నుడువుచున్నవి. నీ ఆగమనమును దర్శించువారు ప్రేమతో జీవించి చనిపోవువారు ధన్యులు. మనము కూడా జీవనము పొందుదుము. ఏలియా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవహించెను. ఎలీషా జీవించినంత కాలము ఏ రాజు అతనిని భయపెట్ట జాలడాయెను. ఎవ్వరును అతనిని లొంగదీసుకొన జాలరైరి. ఎట్టి కార్యములు అతనికి కష్టమనిపించలేదు. చనిపోయిన పిదప కూడా అతని దేహము అద్భుతము చేసెను. జీవించి ఉన్నప్పుడు అతడు అద్భుతములు చేసెను. చనిపోయినప్పుడు కూడా మహిమలు ప్రదర్శించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు
ప్రేమ కలకాలం ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలం ఉండును. రెల్లు సముద్రమును పాయలుగా చీల్చెను. ఫరోను సైన్యమును అతడు ముంచి వేసెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలం ఉండును. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము వచనములు 9వ వచనము నుండి 13వ వచనం వరకు. వారు ఆ పర్వతము నుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడ వరకు మీరు ఈ దర్శనమును గుర్చి ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. అప్పుడు శిష్యులు, అట్లయినా ఏలియా ముందుగా రావలెనని ధర్మశాస్త్ర బోధకులు ఎలా పలుకుచున్నారు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును. అయితే మీతో చెప్పినదేమనగా, ఏలియా వచ్చి అయి ఉన్నాడు, కానీ ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిరి. మనిషి కుమారుడును అట్లే వారి వలన శ్రమలు పొందబోచున్నాడు అనెను. శిష్యులు అప్పుడు యేసు తమతో ప్రస్తావించినది స్నాపకుడకు యోహానును గుర్చి అని గ్రహించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యములో మనం చదువుకున్నట్లయితే చాలా విషయాలు క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క వాక్యము మనం చదువుకున్నది యేసు ప్రభు దివ్య రూప ధారణ చెందిన తరువాత శిష్యుల దగ్గరకు వచ్చి, మీరు చూసినది ఎవరికి కూడా చెప్పవద్దు అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు పలుకుతున్నాడు అంటే, ప్రజలందరూ కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు అని, మరియు తర్వాత శిష్యులు మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే యొక్క శిలువ శ్రమలు. అన్నిటికంటే ముందు మనందరము కూడా ధ్యానించవలసినది యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలు, దాని తర్వాతే పునరుత్థానము. అందుకనే యేసు ప్రభు యొక్క దృష్టాంతము ఎవరికి కూడా తెలియజేయవద్దు మరణించిన దాకా అని యేసు ప్రభు పలుకుతూ ఉన్నారు. దాని తర్వాత ప్రజలు ఈ యొక్క శిష్యులు పలుకుతున్నారు. మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని అర్థమవుతుంది, కానీ ముందుగా ఏలియా రావాలి, మరి రాలేదు ఏంటి అని శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు, ముందుగానే ఏలియా వచ్చి ఉన్నాడు, కానీ ప్రజలు ఆయనను గుర్తించలేదు. ఎవరి ద్వారా వచ్చారు అంటే, పునీత బాప్తిస్మ యోహాను గారి యొక్క ఆత్మను పొందుకొని ఈ యొక్క ఏలియా ముందుగానే వచ్చారు. కానీ ప్రజలు ఏం చేశారంటే, బాప్తిస్మ యోహాన్ని పట్టించుకోలేదు, ఇష్టం వచ్చినట్లు వారు చేశారు. చివరికి ఆయనను మరణింపజేసి ఉన్నారు, బాధలను పెట్టారు, హింసించారు ప్రజలు. కానీ ఇవేమీ కూడా ఇక ప్రజలు ఎవరు కూడా గుర్తించలేదు. ప్రియదైన బిడ్డలారా, దాని తర్వాత ఆయన ముందుగా వచ్చింది మెస్సయ యొక్క మార్గాన్ని సిద్ధమనర్చడానికి, ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందించి దేవుని వైపు మరల్చటానికి
అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. దాని తర్వాత నేను కూడా శ్రమలు పొందుతూ ఉన్నాను, బాధలు పొందాలి, సిలువలో మరణిస్తాను అని యేసు ప్రభు వారందరికీ కూడా శిష్యులందరికీ కూడా శ్రమల గురించి వారికి తెలియజేస్తూ ఉన్నారు. మరి మనం ఒకసారి దీనిని మనం కూడా అన్వయించుకున్నట్లయితే మనం కొన్ని సంకేతకాలను చూడాలి. కొన్ని దృశ్యాలను చూసి నిజముగా దేవుడు మనకి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు, దీని ద్వారా నాకు ఏదో దేవుడు ఒక సందేశాన్ని వినిపించబోతూ ఉన్నాడు, కాబట్టి నేను మారు మనసు పొందాలి, నేను కూడా యేసు ప్రభు పొందిన శ్రమలతో నేను పునరుత్థానం అవ్వాలి అంటే పాప జీవితం నుండి నేను బయటికి రావాలి, ఇక మారు మనసు పొందాలి, హృదయ పరివర్తనం చెందాలి అని మన జీవితాలలో అన్వయించుకొని మనందరము కూడా దేవుని మార్గములో దేవుని బాటలో నడవాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి లపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పూజల బలి అర్పణము నీకు ఎడతెగగా సమర్పించబడునుగాక. ఈ పరమరహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి ఎగనట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన రూపము ధరించి నీవు ఆది అందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమమున అతడు మహిమా ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీ వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమున ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళమనన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నేను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియదేని బిడ్లారా, మనందరము కూడా దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వారందరి కోసం ప్రార్థన చేద్దాం.
అదేవిధంగా పూజలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరము కూడా మన కుటుంబాలను దేవుని సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్యాపమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలగు మరియమాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆధునికి సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను,
కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తు రక్తం మనకు ప్రాణం, క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో కొనగా పరుగునారండి, ప్రీతితో కొనగా పరుగునారండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారిని జీవజలమ వద్దకు తీసుకుని పోవును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కన్నికయును వేద సాక్షి అయిన పునీత సెసిలియాకు రెండంతల విజయమును ప్రసాదించి పునీతుల మధ్యన ఆమె ఖ్యాతిని అధికము చేసితివి. ఈ దివ్య సంస్కార బలముతో మేము చెడుగును ధైర్యముతో విస్మరించి స్వర్గ మహిమకు పాత్రులము అగదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జపమాల మాత.
జపమాల మాత జపమాల మాత ఇదిగో నేను త్వరలో రానున్నాను. వారి వారి క్రియలను బట్టి వారికి వసగదగిన బహుమానములను నా వెంట తెత్తును అని ప్రభు పలుకుచను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారము దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధముపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని